Good morning, children. We are at what? Electric current and its effects. Electric current and its effects. So, electric current and its effects lopala 7th class standard lopala first question 86th question చూడండి. In making a battery, option A, positive terminal of one cell is connected to the negative terminal of the next cell. Positive terminal of one cell is connected to the positive terminal of the next cell. Negative terminal of one cell is connected to the negative terminal of the next cell. None of these above. సో ఏది సరి అయిన ఆన్సరో చెప్పండి. ఇందు లోపల మేకింగ్ ఆఫ్ బ్యాటరీ లోపల ఏముంటుంది? అనేక సెల్స్ ఉంటాయి. అనేక సెల్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ సెల్ లోపల పెద్దదాన్ని పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్, పాజిటివ్ నెగటివ్. మొదటి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ని నెక్స్ట్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, దాని యొక్క నెగటివ్ టెర్మినల్ని ఆ తర్వాత పాజిటివ్ టెర్మినల్, ఇట్లా కలుపుకుంటూ పోవడం వల్ల ఏర్పడిన అమరికను ఏమనడం జరుగుతుంది అని అంటే మనము బ్యాటరీ అంటాం. సో ఇందులోపల పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ వన్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ టెర్మినల్ ఆఫ్ అనదర్ సెల్, లేదా నెగటివ్ టెర్మినల్ ఆఫ్ వన్ బ్యాటరీ ఫస్ట్ బ్యాటరీ ఇస్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్. పాజిటివ్ను నెగిటివ్కి ఇట్లా కనెక్ట్ చేసుకుంటా పోవడం వల్ల ఫామ్ అయ్యేదాన్ని ఏమంటామనంటే మనము బ్యాటరీ అంటాము. లేదా దీన్ని సిరీస్ కనెక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. ఏం కనెక్షన్ అంటారు? సిరీస్ కనెక్షన్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 87. వేర్ యూ కెన్ ద కీ ఆర్ స్విచ్ బి ప్లేస్డ్ ఇన్ ద సర్క్యూట్లో మనకు స్విచ్ని ఎక్కడ పెట్టాలి అని అంటున్నాడు. ఆన్ ఆఫ్ స్విచ్ని ఎక్కడ పెట్టాలి? లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్యాటరీయా, రైట్ సైడ్ ఆఫ్ ద బ్యాటరీయా, కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూటా, నియర్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీయా? ఎక్కడ పెట్టొచ్చో చెప్పండి. ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఆన్సర్. కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్ ఇన్ ద సర్క్యూట్. మనము సర్క్యూట్ని కనుక తీసుకున్నట్టయితే సో నవ్ లెట్ ఐఎమ్ టేకింగ్ వన్ సర్క్యూట్. దిస్ ఈస్ ద పాజిటివ్ టెర్మినల్, నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. సో ఇక్కడ ఏముంది? సింపుల్ సర్క్యూట్ని తీసుకుంటున్నాను. అదేముంది? బల్బు. తర్వాత ఈ బల్బులో ఉన్న 2 టెర్మినల్స్ ఉంటాయి కదా, దాన్ని బ్యాటరీ కనెక్షన్ చేయాలి. ఇక్కడ స్విచ్ ఈ విధంగా మనము, ఇది నెగటివ్, పాజిటివ్, ఇది బల్బు, ఇది స్విచ్ని ఇక్కడ పెట్టచ్చు, ఎక్కడైనా స్విచ్ని మనం కనెక్ట్ చేయొచ్చును. ఎక్కడైనా స్విచ్ని కనెక్ట్ చేయడము జరుగుతుంది. కెన్ బి ప్లేస్డ్ ఎనీవేర్. మనం స్విచ్ ఏదైతే ఉంటుందో, ఆన్ ఆఫ్ కటకా ఏదైతే ఉంటుందో ఏ ప్లేస్లో అయినా మనము పెట్టవచ్చును. నెక్స్ట్ కమ్ టు 88 క్వశ్చన్. ద కాయిల్ ఆఫ్ వైర్ కంటైన్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ నోన్ యాజ్. ఎలక్ట్రిక్ హీటర్లో ఉన్న కాయిల్ని ఏమంటారు? ఏమనడం జరుగుతుంది? సో దాన్ని కాంపోనెంట్ అంటామా, ఎలిమెంట్ అంటామా, సర్క్యూట్ అంటామా, స్ప్రింగ్ అంటామా? సో మనది ఏమనడం జరుగుతుంది? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎలిమెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఎలిమెంట్ అని అనడం జరుగుతుంది. ఎలిమెంట్ అంటాము, లేదా ఫిలమెంట్ అంటారు. సో కాయిల్ని ఎలిమెంట్ కానీ లేదా ఫిలమెంట్ కానీ అనడం జరుగుతుంది. ఎలిమెంట్ ఆర్ వాట్? ఫిలమెంట్ అని అనడం జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిక్ హీటర్ లోపల కాయిల్ ఏదైతే ఉంటుందో ఆ కాయిల్ని ఎలిమెంట్ అంటాము. కాయిల్ని ఎలిమెంట్ అని అనడం జరుగుతుంది. లేదా ఐరన్ బాక్సుల్లో కనుక యూజ్ చేసినట్టయితే దాన్ని ఫిలమెంట్ అని కూడా అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. విచ్ మార్క్ ఈజ్ నెసెసరీ ఆన్ ఎలక్ట్రిక్ అప్లియన్సెస్? ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ అంటే మనం ఏవైతే స్విచెస్ అట్లాంటివి ఎలక్ట్రిక్కి సంబంధించిన ఐటమ్స్ కొనుక్కొస్తామో అందులోపల మనకు ఎలక్ట్రిక్ అప్లియన్సెస్ మీద ఏ సింబల్ ఉంటుంది? అగ్మార్క్ సింబల్ ఉంటుందా, ఐఎస్ఐ సింబల్ ఉంటుందా, ఎఫ్ఐసిసిఐ సింబల్ ఉంటుందా, కేఎస్కే సింబల్ ఉంటుందా? ఏ సింబల్ ఉంటుందో చెప్పండి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఐఎస్ఐ, ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఐఎస్ఐ సింబల్ చూడాలి. ఐఎస్ఐ సింబల్ని మనం చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. When a switch is
ఇన్ ఆఫ్ పొజిషన్, స్విచ్లు కనుక ఆఫ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే, స్విచ్ కనుక ఆఫ్ పొజిషన్లో కనుక ఉన్నట్టయితే సర్క్యూట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద సెల్ స్టాప్స్ ఎట్ ద స్విచ్. సెకండ్ ఆప్షన్ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ అంటామా. నెక్స్ట్ది నో కరెంట్ ఫ్లోస్ త్రో ఇట్. ఫోర్త్ది కరెంట్ ఫ్లోస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఈ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినాడు, ఈ నాలుగింటిలో ఎన్ని సరి అయినాయి అని అడుగుతున్నాడు. ఈ నాలుగింటిలో ఎన్ని సరి అయినాయి అనేది మనము చూడాలి. ఎన్ని సరి అయినావో చూడండి. జనరల్గా ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు, సర్క్యూట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం అది ఓపెన్ సర్క్యూట్ అనే పదాన్ని వాడతాం. ఓపెన్ సర్క్యూట్ కాబట్టి సెకండ్ది సరి అయినది. నెక్స్ట్ వన్, దాని సర్క్యూట్ ఓపెన్ ఉంది కాబట్టి కరెంట్ అనేది ట్రావెల్ కాదు, దాని గుండా సర్క్యూట్ గుండా కరెంట్ అనేది ట్రావెల్ కాదు కాబట్టి బల్బ్ అనేది వెలగదు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, కరెంట్ ఫ్లోస్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఒక సర్క్యూట్ ఓపెన్లో ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అవ్వడం అనే సందర్భమే ఉత్పన్నం కాదు. సో ఇవి మనకు ఏంటివి, సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్స్. సెకండ్ అండ్ థర్డ్ ఎక్కడ ఉందో చూడండి, బి ఆప్షన్ ఈజ్ ద వాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు 91 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 91 క్వశ్చన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ నీడ్ నాట్ బి టేకెన్ వైల్ యూజింగ్ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ అండ్ అప్లియన్సెస్ ఆర్ సర్క్యూట్. ఇందులో ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఆన్సర్లో ఫస్ట్ ఆప్షన్, we should never touch a lightened electric bulb connected to the mains. సో వెలుగుతున్న బల్బ్ ఏదైతే ఉంటుందో, మెయిన్స్కి కనెక్ట్ చేసిన బల్బ్ ఏదైతే ఉంటుందో మనము దానిని ముట్టుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ది బి ఆప్షన్, వీ షుడ్ నెవర్ ఎక్స్పెరిమెంట్ విత్ ద ఎలక్ట్రిక్ సప్లై ఫ్రమ్ ద మెయిన్స్ ఆర్ ఏ జనరేటర్ ఆర్ ఎన్ ఇన్వర్టర్. సో మనం ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేయకూడదు అంటున్నాడు. సి ఆప్షన్, వీ షుడ్ నెవర్ యూజ్ జస్ట్ ఎనీ వైర్ స్ట్రిప్ ఆఫ్ మెటల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్ ప్లేస్ లోపల మనం ఏ విధమైన మెటల్ వైర్స్ని స్ట్రిప్స్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ది, వీ షుడ్ నెవర్ టర్న్ ద స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్. మనము ఏవైతే నీడ్ నాట్ టు బి టేకెన్ వైల్ యూజింగ్ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు క్రింది వాటిలో దేన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏదైందో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏదో ఓకేనా. సో ఏంటిది అని అంటే మనం ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం లేనిది ఏంటి అని అంటే, సో మనము జనరల్గా ఇందులోపల ఇది బి ఆప్షను మనము ఏంటిది మెయిన్స్కి జనరేటర్కి ఇన్వర్టర్కి సప్లై చేసేటప్పుడు అవసరమే. ఎనీ వైర్ స్ట్రిప్ని మనం యూజ్ చేయకూడదు. వి షుడ్ నెవర్ టర్న్ ద స్విచ్ ఇన్ ఆన్ పొజిషన్లో టర్న్ చేయకూడదు. కాబట్టి ఇక మోస్ట్ ప్రాబబిలిటీ ఉన్నది ఏ ఆప్షన్ తీసుకోండి. ఏ అనే ఆప్షన్ని కరెక్ట్ ఆప్షన్గా తీసుకోండి. నెక్స్ట్ సేమ్ బోత్ ఆర్ 91. వీ హ్యావ్ ద సాఫ్ట్ ఐరన్ core of an electromagnet loses its magnetism once the current passing through the electromagnetic coil stops because. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్స్ ద్వారా మనం ఏం చేస్తాము, సాఫ్ట్ ఐరన్ కోర్ని ఎలక్ట్రోమాగ్నెట్గా మార్చాలంటే ఒక ఐరన్ నెయిల్ లాంటిది తీసుకొని దాని చుట్టూ ఈ వైర్ని చుట్టి దీన్ని కనుక మనం బ్యాటరీకి కనుక కనెక్షన్ చేస్తే ఇది ఇప్పుడు ఈ ఐరన్ నెయిల్ ఎలక్ట్రోమాగ్నెట్గా మారిపోతుంది. ఇక్కడ కరెంట్ స్టాప్ చేస్తే అంటే ట్రావెల్ అవ్వడం స్టాప్ చేస్తే బ్యాటరీ నుంచి స్విచ్ని కనుక మనం ఓపెన్ చేస్తే కరెంటు దీని గుండా ప్రయాణించదు కాబట్టి ఏమవుతుంది, ఇది నాన్ మ్యాగ్నెట్గా అంటే మ్యాగ్నెట్ కాకుండా మారిపోవడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ నేచర్ని లూజ్ అవ్వడం జరుగుతుంది.
దానికి రీజన్ ఏంది అంటున్నాడు. డొమైన్ లూజెస్ దేర్ అలైన్మెంట్ వెన్ ద కరెంట్ ఈజ్ స్టాప్డ్. డొమైన్ లూజెస్ వాట్ అలైన్మెంట్, డొమైన్ లూజెస్ అలైన్మెంట్ వెన్ ద కరెంట్ ఈజ్ స్టాప్డ్. సో ఇందులోపల ఇవి మ్యాగ్నెట్గా మారడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇందులో అన్ని కణాలు కూడా, అన్ని యాటమ్స్ కూడా ఒక నిర్దిష్టమైన డైరెక్షన్లో అమరడం వలన అది మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఎప్పుడైతే కరెంటుని మనం లూజ్ చేస్తామో ఈ డైరెక్షన్ అనేది అస్తవ్యస్తంగా మారుతుంది. అట్లా మనకు మ్యాగ్నెటిక్ నేచర్ని కోల్పోతుంది. కాబట్టి ఇది సరి అయినదే. ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువ ఏమైనా సరి అయినవి ఉన్నాయో చూద్దాం. ఐరన్ కెనాట్ హోల్డ్ అలైన్మెంట్ ఫర్ లాంగర్ టైమ్ ఈవెన్ వెన్ ద కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ద కాయిల్. రాంగ్. కరెంటు పాస్ చేసినంత కాలం కూడా అలైన్మెంట్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్ ఆర్ వీక్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐరన్ ఆర్ వీక్ అనేది రాంగ్ ఆప్షన్. డొమైన్స్ ఇన్సైడ్ ద ఐరన్ గెట్ అలైన్డ్ ఇన్ నార్త్ టు సౌత్ డైరెక్షన్. సో మనకు డైరెక్షన్ తోటి సంబంధం లేదు. నార్త్ టు సౌత్ డైరెక్షన్, సౌత్ టు నార్త్ డైరెక్షన్ అనేది సంబంధం లేదు. ఏది సౌత్ ఏది నార్త్ అనేది అవసరం లేదు. ఇది మ్యాగ్నెట్గా మారుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. 92. Question number 92C. A is used in torches. జనరేటర్ యూజ్ చేస్తామా, ఫ్యూజా, సెకండరీ సెల్లా, డ్రై సెల్లా? ఏ అంటే ఇందులో ఏది అని అర్థం. ఇందులో ఏ ఆప్షనా, బియా, సియా, డియా? దేన్ని యూజ్ చేస్తారు టార్చెస్లో? టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఈ టార్చ్ లైట్ లోపల మనకు ఈ విధంగా సెల్స్ని యూజ్ చేస్తారు. ఈ యూజ్ చేసే ఈ సెల్ అని ఏమంటారు? ఈ సెల్ అని ఏమనడం జరుగుతుంది? డ్రై సెల్స్ అంటారు. ఏమంటారు? డ్రై సెల్స్ అంటారు. ఏమనడం జరుగుతుంది? వాటిని డ్రై సెల్స్ అంటారు. మరి ఇక్కడ ఇంకోటి సెకండరీ సెల్ అనేది కూడా ఉంది కదా. మరి సెకండరీ సెల్ అంటే ఏంటిది? సెకండరీ సెల్ అంటే ఏంటిదంటే కార్లలో కానీ, లారీలలో కానీ, బైక్లలో కానీ ఉపయోగించే సెల్ ఫోన్లో యూజ్ చేసే సెల్ కూడా ఇవన్నీ సెకండరీ సెల్స్. వాటిని ఏమంటారు? సెకండరీ సెల్స్ అని అనడం జరుగుతుంది. సెకండరీ సెల్స్. నెక్స్ట్ 93 క్వశ్చన్. an element measure the flow of an electric current is. అంటే ఏదైనా ఒక వాహకం గుండా, ఏదైనా ఒక వైర్ గుండా ఎంత కరెంటు వెళ్తుంది, ఎంత కరెంటు వెళ్ళడం జరుగుతుంది అని తెలుసుకోవడానికి యూజ్ చేసే పరికరం ఏంటి అని అడుగుతున్నాడు. వోల్ట్ మీటరా, ఫిలమెంటా, సర్క్యూటా, అమ్మీటరా? ఏంటిది? ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. ఎంత కరెంటు వెళ్తుందని తెలుసుకోవడానికి అమ్మీటర్ని యూజ్ చేస్తాము. ఎంత కరెంటు వెళ్తుందని తెలుసుకోవడానికి అమ్మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నదని తెలుసుకోవడం కోసం వోల్ట్ మీటర్ని, వోల్టేజ్ తెలుసుకోవడం కోసం వోల్ట్ మీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫిలమెంట్ అంటే వేడి చేయడానికి యూజ్ చేసేది ఫిలమెంట్, దీనికి సంబంధం లేదు. సర్క్యూట్ అంటే ఈ వైర్లన్నీ కలిసి సర్క్యూట్ అంటాం. సో దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? అమ్మీటర్. క్వశ్చన్ నెంబర్ 94. ఎలక్ట్రోమాగ్నెట్ ఈజ్ యూజ్డ్ ఇన్. ఎలక్ట్రోమాగ్నెట్ ఎందులో యూజ్ చేస్తాము? ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏంది? కరెంటును పంపించినంత కాలమే అది మ్యాగ్నెట్గా మారుతుంది. కరెంటు ఆఫ్ చేయగానే దీని మ్యాగ్నెటిక్ నేచర్ని కోల్పోతుంది. ఎందులో యూజ్ చేస్తారు అంటున్నాడు. బ్యాటరీయా, డ్రై సెల్లా, ఎలక్ట్రిక్ బెల్లా, ఫ్యూజా? ఎందులో యూజ్ చేస్తాము? ఎలక్ట్రిక్ బెల్లో యూజ్ చేస్తాం. ఎలక్ట్రిక్ బెల్లో కరెంటు ప్రవహించినంత కాలం ఏమవుతుంది? అది మ్యాగ్నెట్గా మారిపోతుంది. ఇది మ్యాగ్నెట్గా మారగానే ఏమవుతుంది? ఇక్కడున్న బెల్ ఐరన్ది కాబట్టి దీన్ని అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయిన టంగ్ అని కొడుతుంది. ఇక్కడ ఇది అట్రాక్ట్ కాగానే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ నుంచి వైర్ తెగిపోతుంది. వైరు ఊడిపోతుంది. ఊడిపోగానే అప్పుడు ఏమవుతుంది? మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్గా మారుతుంది. మారగానే మళ్ళీ పైకి వస్తుంది. పైకి రాగానే మళ్ళీ వచ్చి ఇది ఇక్కడ ఆనుతుంది. ఆనగానే ఏమవుతుంది? మళ్ళీ మ్యాగ్నెట్గా మారుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇట్లా టకా 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 అనేది ఒకసారి మ్యాగ్నెట్గా మారడం, ఒకసారి నాన్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ నాన్ మ్యాగ్నెట్గా మారడం వల్ల మనకి ఏమవుతుంది? అది టింగ్ 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 అని సౌండ్ రావడం జరుగుతుంది ఎలక్ట్రిక్ బెల్లో. సో కాబట్టి మనం ఎలక్ట్రిక్ బెల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపర్టీని మనం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 95th క్వశ్చన్. ద బల్బ్ బ్లోస్ ఓన్లీ వెన్ ఫ్లోస్ త్రూ ఇట్. బల్బు ఎప్పుడు గ్లో అవుతుంది? బల్బు ఎప్పుడు గ్లో అవ్వడం జరుగుతుంది? దాని గుండా కరెంటు ప్రవహించినప్పుడా, లైట్ ప్రవహించినప్పుడా, ఎయిర్ ట్రావెల్ అయినప్పుడా, వాటర్ ట్రావెల్ అయినప్పుడా? ఏది ట్రావెల్ అయితే కరెంటు బల్బు వెలుగుతుందిరా? కరెంటు ట్రావెల్ అయితే బల్బు వెలుగుతుంది. కరెంటు కనుక వేస్తే, కరెంటు కనుక ఉంటే అప్పుడు మన కరెంటు ఈ వైర్ల ద్వారా కనుక ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు బల్బు వెలగడం జరుగుతుంది, బల్బు వెలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 క్వశ్చన్ చూడండి. an element measure the potential difference between 2 points in an electric circuit is.
సో ఎలిమెంట్ మెజర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏం కొలవాలంట? పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవాలంట. పొటెన్షియల్ డిఫరెన్స్ కొలవడానికి దేన్ని యూజ్ చేస్తారు? అమ్మీటర్ని ఇంతకుముందు డిస్కస్ చేసినాము. కరెంటును కొలవడానికి అమ్మీటర్ని యూజ్ చేస్తాము. దాన్ని ఏ అనే సింబల్ తోటి చూపెడతాము. సో పొటెన్షియల్ డిఫరెన్స్ని కొలవడానికి దేన్ని యూజ్ చేస్తారు? వోల్ట్ మీటర్ని యూజ్ చేస్తుంటాము. దానికి వి తోటి చూపెట్టడం జరుగుతుంది. వి తోటి చూపెడతారు. మళ్ళీ ఫిలమెంట్ అంటే ఏంది? మనము కరెంటును పంపించినప్పుడు వేడెక్కే పదార్థం వేడెక్కేది ఏదైతే కాయిల్ ఉంటుందో దాన్ని ఫిలమెంట్ అంటాము. సర్క్యూట్ అంటే అన్ని వైర్లు ప్లస్ బ్యాటరీ స్విచ్ అన్నీ కలిసి దాన్ని సర్క్యూట్ అంటాము. కాబట్టి కరెంటును కొలవాలంటే అమ్మీటర్, వోల్టేజ్ని కొలవాలంటే వోల్ట్ మీటర్. అంటే వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 97 క్వశ్చన్. ఏ డివైస్ విచ్ ప్రివెంట్స్ ఆర్ అలోస్ ద కరెంట్ టు ఫ్లో త్రూ ఇట్. తన గుండా కరెంటును అంటే ఒక సర్క్యూట్ గుండా కరెంటును పంపించడం కానీ కరెంటును ఆపివేయడం, పంపించకుండా ఆపివేయడానికి ఉపయోగించేది ఏది అంటున్నాడు. మోటారా, టెర్మినలా, కండక్టరా, స్విచ్చా? మనం రోజు ఇంట్లో చూస్తాం కదా, స్విచ్ చేయగానే బల్బు వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేయగానే బల్బు వెలగడం ఆగిపోతుంది. అంటే ఏది? కరెంటును పంపించేది ఆఫ్ చేసేది ఏంటిది? స్విచ్. కరెంటును పంపించేది ఆఫ్ చేసేది ఏమిటి? స్విచ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ఎలక్ట్రిక్ కరెంట్ హ్యాస్ ఎనర్జీ కాల్డ్. ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏ రకమైన ఎనర్జీ అంటాము? ఎలక్ట్రిక్ కరెంట్ని ఏ రకమైన ఎనర్జీ అని అనడం జరుగుతుంది? వోల్ట్ మీటర్ అంటామా? ఫిలమెంట్ అంటామా? ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటామా? నన్ ఆఫ్ దీస్ అంటామా? కరెంట్ యొక్క ఎనర్జీని ఏమని పిలుస్తాము? ఎలక్ట్రికల్ ఎనర్జీ. కరెంట్ ఎనర్జీని ఏమంటారు? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సన్లైట్ని ఏమంటారు? సోలార్ ఎనర్జీ. సన్లైట్ని ఏమంటారు? సోలార్ ఎనర్జీ అంటారు. సో వాటర్కి సంబంధించిన ఎనర్జీని ఏమంటారు? టైడల్ ఎనర్జీ అంటారు. ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ నేమ్స్ వీ హ్యావ్. నెక్స్ట్ది, ద మెటల్ విచ్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మెటల్స్ అంటేనే కరెంటును తన గుండా ప్రవహింపనిచ్చేటివి. కానీ కొన్ని మెటల్స్ ఉన్నవి తన గుండా కరెంటును అసలే ప్రవహించనీయవు అనొచ్చు, లేదా చాలా తక్కువ మొత్తంలో ప్రవహింపనిచ్చేటివి ఏంటివి అంటున్నాడు. ఆన్సర్ ఏంటి చెప్పండి? గోల్డా, ఐరనా, అల్యూమినియమా, టంగ్స్టనా? ఆన్సర్ టంగ్స్టన్. టంగ్స్టన్ యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంది? తన గుండా కరెంటును పోనీయకుండా అడ్డుకునే రాశిని కరెంటు ప్రవహింపనీయకుండా అడ్డుకునే రాశిని ఏమంటారు? రెసిస్టెన్స్. టంగ్స్టన్ యొక్క రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కరెంటును పోనీయదు. కాబట్టి టంగ్స్టన్ గుండా తక్కువ కరెంటు ప్రవహించడం, చాలా నెగ్లిజిబుల్ కరెంటు ప్రవహించడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. See here, the amount of heat produced in a wire depends on its material. సో మనకు ఏదైతే వైర్ ఉంటుందో ఈ వైర్ గుండా కరెంటు ప్రవహించినప్పుడు ఏమవుతుంది? వైర్ వేడెక్కడం జరుగుతుంది. అది దేని మీద డిపెండ్ అవుతుంది? లెంత్ ఆఫ్ ద వైర్ మీద డిపెండ్ అవుతుందా? థిక్నెస్ మీద డిపెండ్ అవుతుందా? లెంత్ అండ్ థిక్నెస్ మీద డిపెండ్ అవుతుందా? నన్ ఆఫ్ ద ఎబోనా? దేని మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది? ఆన్సర్ లెంత్ మీద డిపెండ్ అవ్వడం జరుగుతుంది. పొడవు మీద. ఇది ఎక్కువ పొడవు ఉంటే ఎక్కువ వేడెక్కడం జరుగుతుంది. అదేవిధంగా థిక్నెస్ని కనుక తీసుకున్నట్టయితే ఈ రెండు థిక్నెస్లలో ఇది తొందరగా వేడెక్కుతుందా? తక్కువ థిక్నెస్ ఉంటే తొందరగా వేడెక్కుతుంది. ఎక్కువ దూరం ఉన్నది, తక్కువ థిక్నెస్ ఉన్నది వేడెక్కడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 101. If a piece of soft iron placed inside the coil, n number of turns and current is passed in the coil from a battery, what name is given to the device so obtained? ఏమన్నాడట? ఏమన్నాడు? ఒక సాఫ్ట్ ఐరన్ ఈజ్ ప్లేస్డ్ n నంబర్ ఆఫ్ కరెంట్ టర్న్ అయ్యే దాని లోపల సాఫ్ట్ ఐరన్ను పెట్టినాడు. పెడితే అప్పుడు ఏమవుతుందట? కరెంటు పాస్ చేసినాడు. దీని గుండా కరెంటు పాస్ చేసినాడు. బ్యాటరీ ద్వారా కరెంటు పాస్ చేస్తే దానివల్ల ఫామ్ అయిన దాన్ని ఏమంటారు? స్పెక్ట్రోమీటర్ అంటారా? గ్రావిటోమీటర్ అంటారా? ఎలక్ట్రోమాగ్నెట్ అంటారా? బారోమీటర్ అంటారా?
ఏదంటారో చెప్పండి. సాఫ్ట్ ఐరన్ బార్ని కరెంటు ప్రవహించే తీగ మధ్యలో గనక ఉంచినట్టయితే ఇది ఎలక్ట్రోమాగ్నెట్గా మారిపోవడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెట్, మనం ఇంతకుముందు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం చెప్పినాను, ఒక ఐరన్ నెయిల్ తీసుకొని దాని చుట్టూ ఎన్ టర్న్స్ ఉన్న వైర్ను చుట్టి దీన్ని కనుక ఒక బ్యాటరీకి అటాచ్ చేస్తే ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అన్నాం. ఇప్పుడు ఏమన్నాడు, చుట్టకుండా ఏమన్నాడు, కాయిల్ మధ్యలో పెట్టిండు, కాయిల్ మధ్యలో పెట్టడం జరిగింది, అట్లా కూడా ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. అట్లా మారినా కూడా ఏమనాలి, దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అనాలి. ఏమనాలి, ఎలక్ట్రోమాగ్నెట్ అనాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి బారోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారు, ప్రెషర్ కొలవడానికి బారోమీటర్ యూజ్ చేయడం జరుగుతుంది. అట్మాస్ఫియర్ ప్రెషర్ కొలవడానికి బారోమీటర్ యూజ్ చేస్తారు. గ్రావిటోమీటర్, గ్రావిటీ ఎంత ఉందో తెలుసుకోవడం కోసము. స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటిదిరా, స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటంటే స్పెక్ట్రమ్ వస్తుంది, అంటే మనము డిఫరెంట్ కెమికల్స్, డిఫరెంట్ ఆటమ్స్ ఉన్న ఒక సబ్స్టెన్స్ని తీసుకొని స్పెక్ట్రోమీటర్లో కనుక పెడితే అందులో ఏమేమి ఆటమ్స్ ఉన్నవనే విషయాన్ని మొత్తం మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 102. If the coil is a sample generator is wound around a soft iron core, not sample, simple. In a coil, if the coil in a simple generator is wound around a soft iron coil చుట్టూ చుట్టినారు, strength of magnetic field increases. Next one, current produced will be increases, voltage produced will be increases. సో ఏందో సరి అయిన ఆన్సర్ చెప్పండి. మనము సింపుల్ జనరేటర్ లోపల కాయిల్ ఇన్ ఏ సింపుల్ జనరేటర్ వుండ్ అరౌండ్ ఏ సాఫ్ట్ ఐరన్ కోర్ చుట్టూ కనుక చుట్టినట్టయితే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది, దాని గుండా ప్రవహించే కరెంటు ప్రవాహం పెరుగుతుంది. కరెంటు ప్రవాహం పెరుగుతుందంటే వోల్టేజ్ పెరిగినట్టే అర్థము. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 103. క్వశ్చన్ నెంబర్ 103. In a bulb there is a thin wire called, బల్బ్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఎలక్ట్రిక్ బల్బ్ కనుక తీసుకున్నట్టయితే ఈ బల్బ్ లోపల ఇక్కడ ఉన్న ఈ థిన్ వైర్ని ఏమంటారు అంటున్నాడు. ఫిలమెంట్ అంటామా, కాయిల్ అంటామా, ఎలిమెంట్ అంటామా, ఫ్యూజ్ వైర్ అంటామా? ఏమనడం జరుగుతుంది, ఇందులోపల ఈ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఫిలమెంట్ అంటాము, వేడెక్కుతుంది, ఫిలమెంట్ అని అనడం జరుగుతుంది. అదే ఒకవేళ కనుక ఐరన్ బాక్సుల్లో కనుక యూజ్ చేసినట్టయితే, వేడెక్కడానికి యూజ్ చేస్తే దాన్ని ఎలిమెంట్ అనాలి. సో బల్బులో మాత్రం ఏమనాలి, ఫిలమెంట్ అనాలి. నెక్స్ట్ మనకు ఏంటివి, ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ స్టవ్లో ఉన్న ఈ కాయిల్ని కూడా ఏమంటాం, దాన్ని ఎలిమెంట్ అంటాము, ఫిలమెంట్ కాదు, ఎలిమెంట్ అంటాము. సో ఫిలమెంట్ అనేది ఎప్పుడైతే ఎందులో అనాలి, బల్బులో ఉన్నప్పుడు దాన్ని ఫిలమెంట్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 104 క్వశ్చన్. ఏ గ్లోయింగ్ బల్బ్ బికమ్స్ వార్మ్ డ్యూ టు ద. సో గ్లోయింగ్ బల్బ్ ఏదైతే ఉంటుందో ఆ బల్బ్ అనేది కొద్ది సమయం కనుక, బల్బును కనుక కొద్ది టైం కనుక మనం వేసినట్టయితే ఇది వేడెక్కుతుంది. వేడెక్కడానికి గల కారణము హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా? ఏది చెప్పండి. వేడెక్కుతుంది అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏ ఎనర్జీగా మారింది, హీట్ ఎనర్జీగా మారడం జరిగింది, హీట్ ఎనర్జీగా మారుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ 104. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్? ఈ కాలం లోపల, ఇప్పుడు మనము ఈ కాలం లోపల కనుక చూసినట్టయితే ఫ్యూజ్కు బదులు దేన్ని యూజ్ చేస్తున్నాము, ఎంసీబీయా, నైక్రోమా, ఫిలమెంటా, స్విచ్చా? దేన్ని యూజ్ చేస్తున్నారు, ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీబీ అంటే ఏంది, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎప్పుడైనా కనుక కరెంటు ఎక్కువ మొత్తంలో తక్కువ మొత్తంలో హెచ్చు తగ్గులు కనుక అయితే ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం వల్ల కరెంటు ప్రవాహాన్ని ఆపివేస్తుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అంటే. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఎ వైర్ ఇట్ బిహేవ్స్ లైక్. ఎలక్ట్రిక్ కరెంట్ కనుక ఒక వైర్ గుండా కనుక ట్రావెల్ చేస్తే
అది దేనిగా మారుతుంది, దేనికిలాగా ప్రవర్తిస్తుంది? బ్యాటరీయా, మ్యాగ్నెటా, ఫ్యూజా, కంపాస్ నీడిలా? దేని రకంగా ప్రవహిస్తుంది? ఒక కరెంటు కనుక ఒక వాహకం గుండా కరెంటు ప్రవహించినట్టయితే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వస్తుంది. దీని చుట్టూ ఏమొస్తుంది? అయస్కాంత క్షేత్రం ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది మ్యాగ్నెట్గా మారిపోతుందని కూడా అనవచ్చును. ఓకేనా? సో కాబట్టి మ్యాగ్నెట్ కరెంటు ప్రవహించే వాహకం చుట్టూ తప్పనిసరిగా అయస్కాంత క్షేత్రం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఏం ఫామ్ అవుతుంది? అయస్కాంత క్షేత్రం అనేది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 107 క్వశ్చన్. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ డిస్కవర్డ్ బై. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటును ఎవరు డిస్కవర్ చేసినారు? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వాజ్ డిస్కవర్డ్ బై హూ? ఎవరు డిస్కవర్ చేసినారు చెప్తారా? మ్యాక్స్వెలా, డార్వినా, ఆయిర్స్టెడా, న్యూటనా? ఎవర్రా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని కనుగొన్నది? ఆయిర్స్టెడ్. ఈ ఆయిర్స్టెడ్ ప్రయోగంలో ఏం చేయడం జరుగుతుందనంటే, ఈ విధంగా ఒక వై ఆకారంలో ఉన్న చెక్క దిమ్మలను తీసుకొని దీని మీద ఏం చేస్తాడు? కరెంటు ప్రవహించే తీగలను బ్యాటరీకి అనుసంధానం చేయడం జరుగుతుంది. బ్యాటరీకి స్విచ్ ద్వారా కనుక అనుసంధానం చేస్తే కరెంటు ప్రవహిస్తుంది. కరెంటు ప్రవహించినప్పుడు ఏం చేస్తాడంటే దీని కింద ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ను పెట్టి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తాడు. మ్యాగ్నెటిక్ కంపాస్ను పెట్టి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయడం జరుగుతుందనంటే, మ్యాగ్నెటిక్ కంపాస్ ఇట్లా జీరో రీడింగ్ చూపించడానికి బదులు కరెంటు ప్రవహించినప్పుడు జీరో చూపెడుతుంది. కరెంటు ప్రవహించడం స్టార్ట్ కాగానే ఇది ఏదో ఒక దిశ లోపల స్వల్ప కదలిక రావడం జరుగుతుంది. ఇటు కానీ స్వల్ప కదలిక వస్తుంది. కదలిక ఎప్పుడు వస్తుంది? దీని దగ్గరికి మ్యాగ్నెట్ని తీసుకొని వస్తుంది. మనం బయటకు వెళ్ళి మ్యాగ్నెట్ పట్టుకురాలే కదా మరి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కరెంటు ప్రవహించే వాహకంలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రయోగాన్ని చేసినోడు ఎవడు? ఆయిర్స్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఫ్యూజ్ వైర్ ఈజ్ జనరల్లీ మేడప్ ఆఫ్. ఫ్యూజ్ వైర్ దేనితోటి తయారవుతుంది? టిన్ అండ్ లెడ్డా, నికెల్ అండ్ క్రోమియమా, నికెల్ అండ్ కాపరా, క్రోమియం అండ్ సిల్వరా? ఫ్యూజ్ వైర్ ఏదైతే ఉంటుందో, మనం ఫ్యూజ్ ఉంటుంది కదా ఇంట్లో లోపల యూజ్ చేసే ఫ్యూజ్ ఏదైతే ఉంటుందో, ఈ ఫ్యూజ్లో ఉన్న వైర్ అనేది దీని గుండా ఎక్కువ విద్యుత్ కనుక ప్రవహించినట్టయితే ఇది కరిగిపోయి సర్క్యూట్ బ్రేక్ అవ్వాలి. అంటే తొందరగా కరిగిపోయే గుణాన్ని ఉండాలి. తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నది ఏంటిదంటే ఇందులో లెడ్ సంబంధించింది. సో లెడ్ అనేది దేనితోటి కాంబినేషన్లో వేరే దగ్గర లేదు కాబట్టి టిన్ అండ్ లెడ్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. లెడ్ని ఎక్కువగా యూజ్ చేస్తాము. దాంతోపాటు టిన్ని కూడా టిన్ అంటే తగరము, టిన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 109 క్వశ్చన్. కాయిల్స్ ఆఫ్ హీటింగ్ డివైజెస్ ఆర్ మేడప్ ఆఫ్. సో హీటింగ్ డివైజెస్ అంటే ఏంటివి? ఐరన్ బాక్స్ కానీ, ఎలక్ట్రిక్ స్టవ్ కానీ లేదా హెయిర్ డ్రయర్ అట్లాంటి వాటిని కనుక తీసుకున్నట్టయితే అందులో ఉన్న కాయిల్ని దేనితోటి తయారు చేస్తాం? మెర్క్యూరియా, నైక్రోమా, కాపరా, టంగ్స్టనా? దేనితోటి తయారు చేయడం జరుగుతుందో చెప్పండి. కాయిల్స్ ఆఫ్ హీటింగ్ డివైజెస్ ఈజ్ మేడప్ ఆఫ్. సో దేంతో తయారు చేస్తారు? నైక్రోమ్ అంటారు. నైక్రోమ్ అనేది అల్లాయ్. ఇందులో టంగ్స్టన్ కూడా కలిసి ఉంటుంది. ఒకవేళ నైక్రోమ్ ఆప్షన్ కనుక లేకపోతే వి షుడ్ సెలెక్ట్ టంగ్స్టన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టంగ్స్టన్తో పాటు నైక్రోమ్ కనుక వచ్చిందంటే నైక్రోమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్ దీనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డివైస్ని మనము నైక్రోమ్ మెటీరియల్ని యూజ్ చేస్తామనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 110 క్వశ్చన్. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ కండక్టర్ సమ్ అమౌంట్ ఆఫ్. సో మనము ఒక వైర్ గుండా కరెంటును కనుక ప్రవహింప చేస్తూ ఉంటే అందులో నుండి కొంత భాగం కరెంట్ ఏమవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీగా మారుతుందా? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా అవుతుందా? మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుందా? హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుతుందా? మనకు కరెంటు కనుక ఒక తీగ గుండా ప్రవహిస్తున్నట్టయితే
కొంతకాలం తర్వాత తీగ వేడెక్కడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత తీగ వేడెక్కుతుంది. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కొంత ఎలక్ట్రిక్ కరెంట్ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. కొంత ఎలక్ట్రిక్ కరెంట్ అనేది దేనిగా మారుతుంది? హీట్ ఎనర్జీగా మారడం జరుగుతుంది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎందులో మారుతుంది? ఫ్యాన్లో మారుతుంది. ఫ్యాన్ అనేది గుర్తుపెట్టుకోండి. లేదా ఎలక్ట్రిక్ మోటార్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా మారుతుంది. మరి మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎందులో మారుతుంది? జనరేటర్లో మారుతుంది. ఎందులో మారుతుంది? జనరేటర్లో మారుతుంది అనే విషయాలను గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 111 క్వశ్చన్. అండ్ ఎలక్ట్రిక్ ఫ్యూజ్ వర్క్స్ ఆన్ ద. ఎలక్ట్రిక్ ఫ్యూజ్ ఏ ప్రాపర్టీని బేస్గా చేసుకొని వర్క్ చేస్తుంది? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, లైటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా? ఎలక్ట్రిక్ ఫ్యూజ్ దేని మీద డిపెండ్ అయి పనిచేస్తుంది? కరెంటు కనుక ఎక్కువ మొత్తంలో కనుక ప్రవహించినట్టయితే ఇది వేడెక్కి ఈ సర్క్యూట్ అనేది తెగిపోవడం జరుగుతుంది. వేడెక్కి అది కరిగిపోతుంది. కరిగిపోవడం వల్ల సర్క్యూట్ తెగిపోతుంది. కాబట్టి ఇది వేడెక్కాలంటే ఏమవుతుంది? కరెంటు హీట్గా మారుతుంది. కరెంట్ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి 111 క్వశ్చన్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఆన్సర్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. నెక్స్ట్ 112 క్వశ్చన్. See 112 క్వశ్చన్. Circuit breaker device which can be used in the place of fuse in domestic electric wire is called. సో సర్క్యూట్ బ్రేకర్ డివైస్, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం దీన్ని. సర్క్యూట్ బ్రేకర్ డివైస్ ఏమంటారు? దాని పేరు మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే ఫ్యూజ్కు బదులుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి యూజ్ చేసిన దాన్ని ఏమంటారు? ఒక డివైస్ని ఎంసీబీ అంటారు. మీ ఇండ్ల లోపల ఎంసీబీలు ఎక్కడున్నాయో నాకు గుర్తుపట్టి రేపు చెప్పాలి. ఇండ్ల లోపల అంటే నేను చూడలేను కదా. సో కాబట్టి మనకు స్కూల్లో ఎంసీబీ ఎక్కడెక్కడ ఉందనే విషయాన్ని నాకు మీరు చెప్పాలి. ఓకేనా? నేను వీకెండ్ రివిజన్కి వస్తా కదా. వీకెండ్ సూపర్విజన్కి వచ్చినప్పుడు ఆ వీకెండ్ సూపర్విజన్లో ఈ క్వశ్చన్లకు అన్నిటికీ ఆన్సర్లు నేను మీరు నేర్చిన ఏ క్వశ్చన్లు అయితే నేర్చినారో ఆ క్వశ్చన్ల నుండే నేను నా ఇష్టం వచ్చిన క్వశ్చన్ ఏదో ప్రతి స్టూడెంట్ని కనీసం 1 లేదా 2 క్వశ్చన్లు అడుగుతాను కదా ఎవ్రీ వీక్లో. కాబట్టి నేను అడిగినప్పుడు నాకు మీ క్లాస్లోకి రాగానే అరే ఎంసీబీ ఎక్కడ ఉంది అంటే సార్ దీన్ని ఎంసీబీ అంటారని చూపెట్టాలి. ఓకేనా? సో ఎంసీబీలు ఎక్కడున్నాయో చూపెట్టండి. ఒకవేళ కనుక తెలియకపోతే మీరు మీ సైన్స్ టీచర్ దగ్గర తెలుసుకోండి. ఓకేనా? సైన్స్ టీచర్ని అడిగి మన అలీ సార్ని అడిగి తెలుసుకోండి ఎంసీబీ ఏదనేది. నెక్స్ట్ 113 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఏ ఫ్యూజ్? ఫ్యూజ్కి క్రింది వాటిలో ఏది సరి అయింది కాదు అంటున్నాడు. ఫ్యూజ్కి ఈ క్రింది వాటిలో ఏది సరి అయింది కాదో చెప్పండి. థిన్ అండ్ షార్ట్ ఉండొద్దా? థిక్ అండ్ షార్ట్ ఉండొద్దా? లో మెల్టింగ్ పాయింట్ ఉండొద్దా? హయ్యర్ రెసిస్టెన్స్ దాన్ రెస్ట్ ఆఫ్ ద వైరింగా? ఏది క్యారెక్టరిస్టిక్ అనేది నాట్ సూటబుల్? ఏ క్యారెక్టరిస్టిక్ అనేది నాట్ సూటబుల్ అనేది ఈ ఆన్సర్ చెప్పండి. ఏముండదు? థిక్గా ఉండకూడదు. ఎందుకు థిక్గా ఉండకూడదు? థిక్గా ఉంటే ఎక్కువ కరెంట్ అనేది ట్రావెల్ అవుతుంది. కాబట్టి వీలైనంత సన్నగా ఉండాలి. లో మెల్టింగ్ పాయింట్ ఉంటేనే తొందరగా ఏమవుతుంది? కరిగిపోతుంది. హయ్యర్ రెసిస్టెన్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వైర్. మిగతా వైర్లతో పోల్చినప్పుడు దీని యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండాలి. ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటేనే ఎక్కువ కరెంట్ వస్తే తొందరగా హీట్ ఎక్కి కరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి రిమైనింగ్ 3 ఆర్ ద కరెక్ట్. దిస్ వన్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ 114 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 114? ఇన్ ఎంసీబీ which cuts off the electric supply in domestic circuit in case of short circuiting and overloading works on the. ఏ ప్రిన్సిపల్ మీద ఎంసీబీ అనేది ఎక్కువ కరెంట్ వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడింగ్ ఈ రెండింటి నుంచి నిర్మూలించడానికి వాడుతాము అంటున్నాడు. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ బేసా, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, లైటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా? ఎంసీబీలో ఉన్న వైర్ ఏదైతే ఉంటుందో ఈ వైర్ ఏమవుతుంది? తన గుండా ఎక్కువ కరెంట్ కనుక ట్రావెల్ అయితే వచ్చే కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ కనుక ఓవర్లోడ్ కానీ ఎక్కువ కరెంట్ కనుక డ్రాగ్ చేస్తూ ఉన్నట్టయితే ఇది వేడెక్కుతుంది.
వేడెక్కి ఏమవుతుంది, కరిగిపోయి ఇక్కడ తెగిపోవడం జరుగుతుంది. కాబట్టి వేడెక్కుతుంది అంటే ఏం ఎఫెక్టు, హీటింగ్ ఎఫెక్ట్. ఏం ఎఫెక్ట్ రా, హీటింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. విచ్ ఆఫ్ ద 115 question, which of the following does not work on the heating effect of current? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మీద వర్క్ చేయండి ఏంది అని అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. 116 క్వశ్చన్ నెంబర్ 116. ద కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ఎలక్ట్రిక్ ల్యాంప్ హ్యాజ్. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ఎలక్ట్రిక్ ల్యాంప్. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ఎలక్ట్రిక్ ల్యాంప్ అంటే ఏంటిది, మన ఇండ్ల లోపల మనం జనరల్గా ట్యూబ్ లైట్ యూజ్ చేస్తాం కదా. ఈ ట్యూబ్ లైట్ బదులు ఏమంటున్నారు, సిఎఫ్సి కాంపాక్ట్ ఎలక్ట్రోఫ్లోరోసెంట్ కాంపోనెంట్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్లోరోఫ్లోరో కార్బన్స్ కాదు. సో సిఎఫ్ఎల్ బల్బ్ అంటారు, లేదా సిఎఫ్ఎల్ బల్బ్ అంటారు కదా. సో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఈ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ లోపల ఏముంటుంది అని అడుగుతున్నాడు. నైక్రోమ్ ఫిలమెంట్ ఉంటుందా, క్రోమియం ఫిలమెంట్ ఉంటుందా, టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుందా, ఏ ఫిలమెంట్ ఉండదా? ఆన్సర్ ఏదో చెప్పండి. నో ఫిలమెంట్. ఫిలమెంట్ అనే పదమే ఉండదు అందులో. ఫిలమెంట్ ఉంటుందా, ఫిలమెంటే ఉండదు. ఫిలమెంట్ ఉంటుందారా, ఫిలమెంటే ఉండదు. నెక్స్ట్ కమ్ టు 117 క్వశ్చన్. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇందులో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది అంటున్నాడు. ఎంసీబీ స్టాండ్స్ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీబీ వర్క్స్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఎంసీబీ డస్ నాట్ వర్క్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది అంటున్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, నన్ ఆఫ్ ద ఎబో. అన్నీ కూడా సరి అయినవే. ఎంసీబీ డస్ నాట్ వర్క్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. అది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ మీద డిపెండ్ కాదు. 118. చూస్ ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇందులో ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. ఇన్కరెక్ట్ ఏది? ఏ ఫ్యూజ్ వర్క్స్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. A fuse consists of a short length of tin plated copper wire having low melting point. Next one, a fuse is a safety device which prevents electric fire and damages electric appliances due to excessive flow of current. So ఇందులో అన్ని కరెక్టే ఉన్నది. ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే. సో దట్స్ వై రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమీ లేదు. ఆన్సర్ ఈజ్ నన్. ఆన్సర్ ఈజ్ వాట్, నన్గా మనము తీసుకోవాలి. నన్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. క్వశ్చన్ నెంబర్ వాట్, 119 క్వశ్చన్ చూడండి. ద ఎలిమెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఐరన్ ఈజ్ మేడ్. ఎలక్ట్రిక్ ఐరన్ బాక్సుల్లో ఉండే మెటీరియల్ ఏదైతే, వేడి చేయడానికి ఉండే మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ దేనితోటి తయారవుతుంది అంటున్నాడు. ఐరనా, నికెలా, నైక్రోమా, టంగ్స్టనా? ఆన్సర్ ఈజ్ వాట్, నైక్రోమ్. ఒకవేళ నైక్రోమ్ ఆప్షన్ కనుక లేకపోతే యూ గో టు టంగ్స్టన్. ఎందుకంటే వీటికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండి తొందరగా హీట్ అవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకేనా. సో కాబట్టి నైక్రోమ్ ఆప్షన్ ఉంటే నైక్రోమ్నే సెలెక్ట్ చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 120. క్వశ్చన్ నెంబర్ 120. 120 ఏంది? సో ఇక్కడ అసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్స్ వచ్చినాయి. సో అసర్షన్, వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఏ రెసిస్టెన్స్ వైర్ ఇట్ బికమ్స్ హాట్. ఎస్, కరెంటు కనుక ప్రవహిస్తూ ఉన్నట్టయితే ఏమవుతుంది, వేడెక్కడం జరుగుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ హీట్ బికాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారుతుంది కాబట్టి వేడవుతుంది. కాబట్టి ఏ కరెక్టే, రీజన్ కరెక్టే, and reason is the correct explanation. So that's why option A is the correct one. Option A is correct one. Next question, 121 question. A soft iron nail becomes a magnet when current flows through a coil wound around it. సో ఏమన్నాడు, ఒక సాఫ్ట్ ఐరన్ నెయిల్ ఉందంట. ఈ నెయిల్ చుట్టూ ఏం చేసినాడు,
ఏం చేసినాడు, ఒక కాయిల్ని చుట్టినాడు, ఒక వైర్ని చుట్టినాడు, దాని చుట్టూ ఏం చేసినాడు, కరెంట్ ఫ్లోస్తో కాయిల్ అనేది చుట్టినాడు, ఓండ్ చేసినాడు. చేస్తే ఏమవుతుంది, ఇది మ్యాగ్నెట్గా మారుతుంది. దీని కూడా కరెంట్ ప్రవహిస్తే మ్యాగ్నెట్గా మారుతుంది. దీన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అంటారనే విషయం మనకు తెలుసు. రీజన్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్రొడ్యూసెస్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్, అరౌండ్ దెమ్. కరెక్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది కాబట్టి మ్యాగ్నెట్గా మారింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాంది మ్యాగ్నెట్గా మారుతుందా, మారదు. దట్స్ వై అసర్షన్ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ కరెక్ట్, అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. Reason is what? Correct explanation. Okay, that's why A is the correct one. Question number 122. 122. A fuse is connected in series with electric circuit. Fuse ని ఎప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సిరీస్లోనే కలుపుతారు. సిరీస్లో కలపడం అంటే ఏంటిది, ఇట్లా ఫ్యూజ్ ఉందనుకోండి, ఈ వైర్ యొక్క మొదటి కొనను ఇటువైపు, రెండవ కొనను ఇటువైపు కనుక కలిపితే దాన్ని ఏమంటారు, సిరీస్ కనెక్షన్ అంటారు. ఇట్లా బ్యాటరీస్ కనుక, బల్బులు కనుక లేదా ఉన్నట్టయితే దీని యొక్క రెండవ దాన్ని తర్వాత దాన్ని మొదటి దాన్ని కలపాలి, దీని రెండవ దాన్ని తర్వాత దాన్ని మొదటి దానికి, ఇట్లా సర్క్యూట్ కలుపుకుంటూ పోతే, వరుసగా కలుపుకుంటూ పోతే దాన్ని ఏమంటారు, సిరీస్ అంటారు. ఫ్యూజ్ని ఎప్పుడు సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. The fuse wire melts and breaks the circuit when the current exceeds the safe limit. సో కరెంట్ అనేది ఏమవుతుంది, మనకు దీని గుండా కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అయితే అది ఏమవుతుంది, ఇది మెల్ట్ అయ్యి ఫ్యూజ్ వైర్ అనేది తెగిపోతుంది. ఫ్యూజ్ వైర్ అనేది తెగిపోయి కరెంటు ప్రవహించడం ఆగిపోతుంది. కాబట్టి సిరీస్లో ఉంటేనే ఒక దగ్గర తెగిపోతే వెనక ఏవి పనిచేయవు. ఒకవేళ ప్యారలల్గా కనుక ఉన్నాయనుకోండి, ఇది తెగిపోతే దీని ద్వారా కరెంటు ప్రవహించి డేంజర్ అవడం జరుగుతుంది. కాబట్టి ఫ్యూజ్ని ఎప్పుడు కూడా సిరీస్లోనే కలపాలి. ఫ్యూజ్ని ఎప్పుడు కూడా ఎట్లా కలపాలి, సిరీస్లో కలపడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇది కనుక బ్రేక్ అయితే దాని తర్వాత ఉన్న అప్లయన్సెస్ ఏవి కూడా పని చేయవు. కాబట్టి ఎప్పుడు కూడా వీ షుడ్ కనెక్ట్ ఇన్ సిరీస్ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123 క్వశ్చన్. A compass needle placed near a current carrying conductor gets deflected. సో ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, ఒక కరెంట్ కనుక ట్రావెల్ చేస్తూ ఉన్నట్టయితే, ఒక కరెంట్ కనుక వెళ్తూ ఉన్నట్టయితే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అనే విషయం మనకు తెలుసు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కాబట్టి కంపాస్లో ఉన్న నీడిల్ అనేది ఏమవుతుంది, కదలిక వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ కరెక్ట్ వన్. Electric current through a conductor produces magnetic field around it. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ క్యారీయింగ్ కండక్టర్ ద్వారానే ప్రవహిస్తున్న తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడడం జరుగుతుంది అనేది మనం చర్చించడం జరిగింది. కాబట్టి అసర్షన్ కరెక్ట్, రీజన్ కరెక్ట్, బోత్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రీజన్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అన్ని ఏ ఆప్షన్ ఇచ్చింది వీడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. సో 124లో ఏముంది, ఎలక్ట్రిక్ ఐరన్ అండ్ హీటర్స్ వర్క్ ఆన్ ద హీటింగ్ ఎఫెక్ట్. సో హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కరెంట్, అంతేనా. ఐరన్ అనేది, హీటర్స్ అనేటివి ఆడ ఏం కావాలి, వేడి రావాలి. కరెంట్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. హయ్యర్ రెసిస్టెన్స్ వైర్స్ ఇన్ దీస్ అప్లయన్సెస్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారాలంటే దీని యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. రెసిస్టెన్స్ అంటే కరెంటు ప్రవహించనీయకుండా అడ్డుకునే రాశి. కరెంటు ప్రవహించనీయకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఆ అడ్డుకునే కరెంట్ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ అంతా కూడా హీట్గా మారిపోవడం జరుగుతుంది. ఆ కరెంట్ అంతా ఎట్లా మారుతుంది, హీట్గా మారడం జరుగుతుంది. కాబట్టి హయ్యర్ రెసిస్టెన్స్ వైర్స్ని మనం ఎందులో, హీటర్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి బోత్ అసర్షన్, రీజన్ కరెక్ట్, అండ్ రీజన్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్. నెక్స్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటివి, ఏంటివనేది ఐడెంటిఫై చేయండి. కరెక్ట్ స్టేట్మెంట్స్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటిది, ఏ కరెంట్ క్యారీయింగ్ వైర్ బిహేవ్స్ లైక్ ఏ మ్యాగ్నెట్. కరెక్టే కదా. సో కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ కనుక తీసుకున్నట్టయితే దీని గుండా కరెంటు ప్రవహిస్తున్నప్పుడు ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈజ్ కాల్డ్ హీటింగ్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ని ఏమంటారు, కరెంట్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంది, కరెంటు ప్రవహిస్తూ ఉన్నప్పుడు వేడి రావాలి, అయస్కాంత క్షేత్రం కాదు, వేడి రావాలి. కాబట్టి వీడు ఏమన్నాడు, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది
ఆ హీటింగ్ ఎఫెక్ట్గా మారుతుంది అన్నాడు. రాంగ్. సి, ఏ కంపాస్ నీడిల్ గెట్స్ డిఫ్లెక్టెడ్ వెన్ ప్లేస్డ్ నియర్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్. కరెంట్ క్యారియింగ్ కండక్టర్లో కరెంటు కనుక ప్రవహిస్తూ ఉన్నట్టయితే తీగ చుట్టలో కానీ తీగలో కానీ దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం వల్లనే ఇక్కడ నేను ఉంచిన మ్యాగ్నెటిక్ నీడిల్ లోపల డిఫ్లెక్షన్ అనేది వస్తుంది. డిఫ్లెక్షన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా సరి అయిందే. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిపెండ్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కరెంట్. ఎక్కువ కరెంటు ట్రావెల్ అవుతే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, తక్కువ కరెంటు ట్రావెల్ అయితే తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఏ కరెక్ట్, ఇంకేంటిదిరా, సి కరెక్ట్, డి కరెక్ట్. ఏసిడి ఎక్కడుందో గుర్తుపట్టండి. ఏ ఆప్షన్, ఏసి అండ్ డి. కమ్ టు 126 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి సరి అయినవి అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ గ్లోస్ బికాస్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. సో ఎలక్ట్రిక్ బల్బ్ ఎట్లా గ్లో అవుతుంది? హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్. కరెంట్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారడం వల్లనే అది గ్లో అవ్వడం జరుగుతుంది. కరెక్ట్. ఏ ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ ఈజ్ యూజువల్లీ మేడప్ ఆఫ్ టంగ్స్టన్. ఫిలమెంట్ దేంతో తయారు చేస్తారు? టంగ్స్టన్ తోటి తయారు చేయడం జరుగుతుంది, లేదా నైక్రోమ్ తోటి తయారు చేస్తారు. సో కాబట్టి నైక్రోమ్ అన్నా టంగ్స్టన్ అన్నా మనం కరెక్ట్ ఆన్సర్గానే తీసుకోవాలి. ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ బోత్ హీటింగ్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. కరెక్ట్. సో కరెంటు ప్రవహిస్తున్న తీగ లోపల ఏమవుతుంది? తీగ వేడెక్కడం జరుగుతుంది, అదేవిధంగా దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. కాబట్టి కరెంట్ ప్రొడ్యూసెస్ బోత్ మ్యాగ్నెటిక్ అండ్ హీటింగ్ ఎఫెక్ట్. కరెక్ట్. ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ హీటర్స్. ఎస్, ఎలక్ట్రిక్ హీటర్స్ లోపల ఏమవడం జరుగుతుంది? కరెంట్ ఎనర్జీ అనేది హీటింగ్ ఎఫెక్ట్గా మారడం జరుగుతుంది, హీట్ ఎనర్జీగా మారుతుంది. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, సి కరెక్టే, డి కరెక్టే. అన్ని కరెక్టే అనిపిస్తున్నాయి కాబట్టి ఢిల్లీ ఆన్సర్ ఈస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 127. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ ఫ్యూజ్ ఈజ్ సేఫ్టీ డివైస్ దట్ మెల్ట్స్ అండ్ బ్రేక్ ద సర్క్యూట్ వెన్ ఎక్సెస్ కరెంట్ ఫ్లోస్. సో ఏది మనకు ఫ్యూజ్ని కనుక తీసుకున్నట్టయితే ఈ ఫ్యూజ్ గుండా ఎక్కువ మొత్తంలో కరెంట్ కనుక వెళ్తుంటే ఈ ఏమవుతుంది? అది ఎక్కువ కరెంటు వెళ్ళడం వల్ల ఇది హీట్ అయ్యి ఈ సర్క్యూట్ అనేది తెగిపోతుంది, బ్రేక్ అవుతుంది. సో కాబట్టి ఇది కరెక్ట్. 127లో ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ ఫ్యూజ్ వైర్ ఈజ్ మేడప్ ఆఫ్ అన్ అలాయ్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఎస్, దీన్ని లెడ్ అండ్ టిన్ అనే రెండు మెటల్స్ యొక్క కలయిక వల్ల ఏర్పడుతుంది. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ మిశ్రమాన్ని ఏమంటారు? అల్లాయ్, మిశ్రమ లోహము అంటారు. కాబట్టి ఇది కరెక్టే, బి కూడా కరెక్టే. సి, ఏ ఫ్యూజ్ షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ డివైస్. దిస్ ఈజ్ ద డేంజర్. ఎప్పుడు కూడా ఫ్యూజ్ను ప్యారలల్గా కనెక్ట్ చేయకూడదు. ప్యారలల్గా కనెక్ట్ చేస్తే దాని అర్థం ఏంటన్నట్టు, ఒక వైర్ తెగిపోయినా ఇంకొక వైర్ గుండా కరెంటు వెళ్తే దాన్ని ఏమంటారు? ప్యారలల్ అంటారు. ఇక్కడ ఈ విధంగా వైర్లు ఉన్నాయనుకోండి, ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఇక్కడ ఒక బల్బు ఉంటే ఒకవేళ దీని కనుక ఫ్యూజ్ తెగిపోతే ఇక్కడ గుండా కరెంటు ప్రవహించి ఈ బల్బు వెలుగుతుంది. అట్లా ఉంటుందా మనకు? అట్లుంటుందారా? ఇట్ నెవర్ లైక్. ఓకేనా? ఫ్యూజ్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్లో ఉండదు, సిరీస్లోనే ఉంటుంది. ద రేటింగ్ ఆఫ్ ఏ ఫ్యూజ్ డిపెండ్స్ ఆన్ మ్యాక్సిమం సేఫ్ ఆఫ్ కరెంట్. ఎస్. సో ఫ్యూజ్లకు రేటింగ్ ఇచ్చేది ఏది మంచిది, ఏది చెడ్డది అనేది ఇచ్చేది ఏంటిది? సేఫ్ కరెంట్ యొక్క సేఫ్ గురించే మనము ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి ఏ, బి, డి ఆర్ కరెక్ట్. దట్ మీన్స్ ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. 127కి ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 128 క్వశ్చన్. 128. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్రింది వాటిలో ఏవి కరెక్టు అంటున్నాడు. సో ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ మేడ్ బై వైండింగ్ an insulated copper wire on a soft iron core. ఎస్. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ కనుక తయారవ్వాలని అంటే ఏం చేస్తాము? ఒక సాఫ్ట్ ఐరన్ బార్ మీద, ఐరన్ కోర్ మీద మనము తొడుగు ఉన్న కాపర్ వైర్ని చుట్టాలి. తొడుగు లేని కాపర్ వైర్ని చుట్టకూడదు. అంటే ప్లాస్టిక్ కోటింగ్ లేని కాపర్ వైర్ని చుట్టకూడదు. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్నే చుట్టాలి. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న కాపర్ వైర్ని మనము చుట్టడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు సి.
ఎలక్ట్రోమాగ్నెట్ లూజ్ దేర్ మ్యాగ్నెటిజం వెన్ కరెంట్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఎస్, ఎలక్ట్రోమాగ్నెట్లో ఏమవుతుందట, మనము కరెంట్ని కనుక ఆపివేస్తే దీని యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ పోతుంది. కాబట్టి ఇది సరి అయిందే, ఇది సరి అయిందే. బి డిస్కస్ చేసినాం రా, బి గురించి చూద్దాం ఒకసారి. ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ స్ట్రాంగర్ వెన్ మోర్ టర్న్స్ ఆఫ్ వైర్ ఈజ్ యూజ్డ్. సో ఎస్, మోర్ టర్న్స్ ఉంటే అది స్ట్రాంగ్ మ్యాగ్నెట్గా మారుతుంది. నెక్స్ట్, ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. పర్మనెంట్ మ్యాగ్నెట్సా, కరెంట్ ఆఫ్ చేయగానే మ్యాగ్నెటిక్ నేచర్ పోతుంది కాబట్టి పర్మనెంట్ కాదు, పర్మనెంట్ కాదు. కాబట్టి ఏ ఆన్సర్ బిసి, మూడు కరెక్ట్. ఏ బిసి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ go to 129. So okay, 128. So now let me stop.